హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను నా రావణ్ పార్ట్ 15. ఆ తర్వాత ఎవరికో కాల్ చేసి, రే ప్రణవ్, నా కూతురున్న కారుకి యాక్సిడెంట్ చేయించింది నువ్వేనా? ఎందుకురా నా కూతురు ప్రాణాలు తీసావు అన్నాడు దేవ్ ఆవేశంగా. దేవ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను యాక్సిడెంట్ చేయించడం ఏంటి? మన మధ్య బిజినెస్ పరంగా శత్రుత్వం ఉండొచ్చు, కానీ అది బిజినెస్ వరకే. నేను నీచున్నే కానీ పసిపిల్ల ప్రాణాలు తీసేంత దుర్మార్గున్నైతే కాదు. నీ మీద పగ ఉంటే డైరెక్ట్ నీతోనే తేల్చుకునే ధైర్యం నాకుంది, అంతేకాని ఇలా చేతకాని వాళ్ళ చేయనన్నాడు ప్రణవ్. అతని మాటలు విన్నాక అతను చెప్పింది నిజమే అనిపించింది దేవ్కి. కాల్ కట్ చేసి కార్ స్టార్ట్ చేశాడు. ఏసీపీ చెప్పిన ప్లేస్కి వెళ్ళడానికి అతను మనసు ఒప్పుకోవడం లేదు. హైదరాబాద్లోని ఒక ఇంద్రభవనం లాంటి ఇంట్లో 6 అడుగుల వ్యక్తి ఒక ఫోటో ముందు నిలబడి, నాన్నగారు, మీ ఆత్మకు శాంతి, నాకు మనశ్శాంతి కలిగింది ఈరోజు. వాడు ఊహించిన విధంగా వాడు చావుదెబ్బ తీశాను అన్నాడు వికటంగా నవ్వుతూ. మధ్యలో ఇతనెవరు అనుకుంటున్నారా? ఇతనెవరో మనం తర్వాత తెలుసుకుందాం. దేవ్ యాక్సిడెంట్ అయిన ప్లేస్కి కొద్ది దూరంలో ఉండగా అతనికి ఒక కాల్ వచ్చింది. ఎవరు ఫోన్ చేశారా అని చూసిన దేవ్ డిస్ప్లేలో నందు పేరు చూసి, ఇదేంటి నందు ఫోన్ నుండి కాల్ వస్తుంది అని కాల్ లిఫ్ట్ చేశాడు. హలో సార్ అన్న నందు గొంతు విన్న తర్వాత ఆగిపోయింది అనుకున్న తన గుండె మళ్ళీ కొట్టుకోవడం ప్రారంభించింది. నందు, నీకేం కాలేదు కదా? యుక్త సేఫ్గానే ఉంది కదా అన్నాడు. సార్, యుక్త సేఫ్గా నాతో పాటే ఉంది. మేము ఎయిర్పోర్ట్లో ఉన్నాం. మీరు త్వరగా రండి, వచ్చాక వివరంగా చెప్తా అంది నందు. ఇప్పుడే వస్తున్నా, మీరు జాగ్రత్త. ఎవరైనా అనుమానంగా కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వని కార్ ఫాస్ట్గా పోనిచ్చాడు. ఎయిర్పోర్ట్కు అరగంటలో వెళ్లాల్సిన వాడు 10 నిమిషాల్లో చేరుకున్నాడు. కారు పార్కింగ్ చేసి లోనికి వెళ్ళేసరికి నందు, యుక్త వెయిటింగ్ హాల్లో కూర్చుని ఉన్నారు. దేవ్ పరుగున వాళ్ళ దగ్గరికి వెళ్ళి యుక్తాన్ని ఎత్తుకుని ఆమెను హత్తుకుని, బంగారం, నీకేమైనా అయిందో అని నా ప్రాణం కొట్టుకుపోయింది. నిన్ను చూశాకనే నా ప్రాణం లేచి వచ్చింది అని నందుని చూసి, నందు, ఏసీపీ కాల్ చేసి మన కారుకి యాక్సిడెంట్ అయిందని చెప్పాడు, కానీ మీరు ఎలా బయటపడ్డారు అన్నాడు. సార్, మన కారుకి యాక్సిడెంట్ అయిన మాట నిజమే, కానీ ఆ కారులో మేము లేము అంది నందు. అదేంటి, మీరిక్కడుంటే మరి కారులో ఉన్నదెవరు? అసలు ఏం జరిగింది? కొంచెం అర్థమయ్యేలా చెప్పన్నాడు దేవ్. సార్, ఒక 1.5 క్రితం మీరు కారు దిగాక మేము కారులో సాంగ్స్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. నందు యుక్త ఆడి పాడుతుంటే డ్రైవర్ నందు వాళ్ళని చూస్తూ హుషారుగా డ్రైవ్ చేస్తున్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి డ్రైవర్ వెనక్కి చూస్తూ ఎదురుగా ఉన్న ముసలివాళ్ళకి డాష్ ఇవ్వబోతూ సడన్ బ్రేక్ వేసి ఆపాడు. వాళ్ళకి కారు తగలకపోయినా భయం కొద్దీ పెద్దాయన కింద పడ్డారు. నందు యుక్త వెంటనే కిందకి దిగి వాళ్ళ దగ్గరకు వెళ్లారు. వాళ్ళ వెనుక డ్రైవర్ కూడా కారు దిగాడు. నందు డ్రైవర్ సహాయంతో అతను లేపి పక్కన కూర్చోబెట్టి, తాతగారు, మీకేం కాలేదు కదా? బామ్మగారు, మీకు కూడా ఓకే కదా అంది. మేం బానే ఉన్నాం తల్లి. మేము తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. బస్ కోసం ఇక్కడ నిలబడ్డాం. కొంచెం ఆ బస్సు వస్తే చెప్తావా అంది ఆ పెద్ద ఆవిడ. ఏంటి బామ్మగారు, బస్ కోసం ఇంత ఎండలో నిలబడ్డారా? ఇక్కడ అలర్ట్ కూడా లేదు. బస్సు ఎప్పుడొస్తుందో ఏంటో. ఉండండి, మేము మిమ్మల్ని డ్రాప్ చేస్తామంది నందు. నీకెందుకమ్మా శ్రమ, మేము వెళ్తాం, మాకిదంతా అలవాటే అన్నారు ఆ పెద్ద ఆయన. అదేం కుదరదు తాతయ్య, మీరు నా మాట వినాల్సిందే. చూడండి, మీరు ఇప్పటికే చాలా నీరసంగా ఉన్నారు అని డ్రైవర్ని పంపించి వాళ్ళకి జ్యూస్ తెప్పించింది. వాళ్ళిద్దరి జ్యూస్ తాగాక డ్రైవర్, తాతయ్య, వాళ్ళని ఎక్కడ కావాలంటే అక్కడ దింపు, నేను యుక్త క్యాబ్లో వెళ్ళిపోతాం. ఫ్లైట్కి ఇంకా టైం ఉంది కదా అంది నందు. మేడం, మిమ్మల్ని ఇక్కడ వదలనని సార్కి తెలిస్తే నన్ను చంపేస్తారన్నాడు డ్రైవర్. ఏం కాదులే, నువ్వు వెళ్ళు, సార్ ఏమైనా అంటే నీ చెప్తాలే అని ఆ పెద్దవాళ్ళని కారెక్కించి, బామ్మగారు జాగ్రత్తగా వెళ్ళరండి అంది. సరే తల్లి అని ఆ పెద్ద ఆవిడ నందు తలని నిమురుతూ, బంగారు తల్లివమ్మ నువ్వు, ఏమీ కాని మా కోసం ఇదంతా చేస్తున్నావు. మా ఆయుష్ కూడా పోసుకుని
నిండు నూరేళ్లు జీవించవమ్మా అన్నారు. మీ ఆయుష్ ఎందుకు బామా, మీ ఆశీర్వాదం ఉంటే చాలు అంది నందు. అలా ఆ కారులో ఆ వృద్ధ దంపతులు వెళ్లారు. నందు క్యాబ్ బుక్ చేసుకుని యుక్తతో కలిసి ఎయిర్పోర్ట్కి బయలుదేరింది. ఎయిర్పోర్ట్కి వెళ్లే దారిలో జనమంతా గుమిగూడారు. చాలా దూరం వరకు ట్రాఫిక్ అంతా స్తంభించిపోయింది. క్యాబ్ డ్రైవర్ అదేంటో చూడ్డానికి వెళ్ళాడు. నందు కూడా ఎక్సైట్మెంట్ ఆగక యుక్తాన్ని ఎత్తుకుని అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళాక కాలిపోయిన కారు వాళ్ళదే అని గుర్తుపట్టింది. నందుకి నోట్లోంచి మాట రాలేదు. బామా, మీ ఆయుష్ మాకిచ్చి మీరు ప్రాణాలు కోల్పోయారా అని బాధపడింది. ఇక అక్కడ ఉండాలని లేక డ్రైవర్ దగ్గరికి వెళ్ళి, డ్రైవర్, నాకు ఫ్లైట్ టైం అవుతుంది, పదా వెళ్దామని అతని కంగారు పట్టి వేరే రూట్లో ఎయిర్పోర్ట్కి వచ్చింది. ఇది సార్ జరిగింది. ఆ పెద్దవాళ్ళు కనుక రాకపోయి ఉంటే మా ప్రాణాలు పోయేవి. అసలు ఏంటి సార్ ఇది ఇప్పుడు జరిగింది? యాక్సిడెంటా లేకపోతే ఎవరైనా కావాలని చేశారా అంది నందు. నువ్వు ఎక్కువ ఆలోచించుకు, అది యాక్సిడెంటేనే. ట్రక్ బ్రేక్స్ ఫెయిల్ అవడం వల్ల ఇలా జరిగింది. సరే జరిగింది, ఏదో జరిగిపోయింది. మీరిద్దరూ ఏమైనా తింటారా అన్నాడు దేవ్. మాకేం వద్దు సార్. ఆ డ్రైవర్ని ఆ పెద్దవాళ్ళని తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది. నిజం చెప్పాలంటే నా వల్లే వాళ్ళ ప్రాణాలు పోయాయి. వాళ్ళు వద్దన్నా నేనే వాళ్ళను బలవంతంగా కారు ఎక్కించాను అంది నందు. నందు, నువ్వు వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించుకు. ఇంతకీ మళ్ళీ మీ లగేజ్ ఏది అన్నాడు దేవ్ టాపిక్ డైవర్ట్ చేస్తూ. అవి మన కారులోనే ఉండిపోయాయి సార్ అంది నందు. ఇట్స్ ఓకే, మనం అక్కడికి వెళ్ళాక షాపింగ్ చెయ్యొచ్చు అన్నాడు దేవ్. కరెక్ట్గా 2 గంటల తర్వాత వాళ్ళు ముంబైలో ఓ 5 స్టార్ హోటల్లో ఉన్నారు. దేవ్ నందుకి సెపరేట్ రూమ్ తీసుకుందాం అనుకున్నాడు. కానీ ఈ సిచ్యువేషన్లో అది కరెక్ట్ కాదని ముగ్గురికి కలిపి ఒకే రూమ్ తీసుకున్నాడు. రూమ్కి వెళ్ళాక నందు దేవ్ దగ్గరికి వెళ్ళి, సార్, నాకు మీతో ఉండడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ప్లీజ్ నాకు వేరే రూమ్ ఇవ్వండి అంది. నీకు ముందే చెప్పాను కదా, నా దగ్గర ఇలాంటి క్యూషన్స్ వేయొద్దని. నాకు తెలుసు ఎవరు ఎక్కడ ఉండాలో అన్నాడు దేవ్. సచ్చినోడు, వీడి ఈగో తగలడినట్లే ఉంది. ఆడపిల్ల పరాయి మగాడితో ఎలా ఉంటుందని కొంచెమైనా ఆలోచన లేకపోతే ఎలా అనుకుని యుక్త దగ్గరికి వెళ్ళింది. దేవ్ నందు వద్దున్న ఫుడ్ ఆర్డర్ పెట్టాడు. కాసేపటికి రూమ్కే ఫుడ్ వచ్చింది. నందు యుక్తాకు తినిపించి తను కూడా తిందామనుకుంది. కానీ ఆ పెద్దవాళ్ళు ఇంకా కాలిపోయిన ఆ కారు గుర్తొచ్చి తనకు ముద్ద దిగలేదు. ఆ ఫుడ్ పక్కన పెట్టి యుక్త పక్కన తను కూడా నిద్రపోయింది. వాళ్ళు నిద్రపోయాక దేవ్ బాల్కనీలోకి వెళ్ళి ఏసీబీ కాల్ చేసి, వికాస్, పాపకి నందుకి ఏం కాలేదు, వాళ్ళు సేఫ్గానే ఉన్నారు. కానీ యాక్సిడెంట్ ఎలా జరిగిందో ఏంటో నాకు తెలియాలి. ఆ ట్రక్ డ్రైవర్ ఎవరో తెలిస్తే దాని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరో తెలుస్తుందన్నాడు. మేము ఆ ప్రయత్నంలోనే ఉన్నాం దేవ్. నీకు ఎవరి మీదైనా అనుమానం ఉంటే చెప్పు, అటువైపు నుండి ఇన్వెస్టిగేషన్ చేస్తానన్నాడు వికాస్. బిజినెస్లో నాకు ఒకే ఒక శత్రువు ఉన్నాడు, కానీ వాడు ఈ పని చేయలేదన్నాడు దేవ్. మరైతే ఇంకెవరు చేసుంటారు, కొంచెం ఆలోచించి చెప్పు అన్నాడు వికాస్. దేవ్ ఆ యాక్సిడెంట్ ఎవరు చేయించుంటారు అని ఆలోచిస్తుంటే శ్రద్ధ నందు గురించి అన్న మాటలు గుర్తొచ్చాయి. నందు మీద కోపంతో తనే ఈ పని చేసిందేమో అన్న అనుమానం వచ్చింది. ఆ విషయం వికాస్తో చెప్దామని అనుకున్నాడు. కానీ తన డీల్ చేద్దామని అతనికి చెప్పలేదు. ఏంట్రా ఆలోచిస్తున్నావు, నువ్వు టెన్షన్ పడకో, వాళ్ళెవరో నేను కనిపెడతా అన్నాడు వికాస్. టెన్షన్ పడకుండా ఎలా ఉంటానురా, ఇది వరకు ఇలాంటి యాక్సిడెంట్లోనే నేను నా ప్రాణానికి ప్రాణమైన సహస్రను అమ్మను కోల్పోయాను. ఇప్పుడు మళ్ళీ అలాంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. నాకంటూ నా లైఫ్లో ఉన్నది నా యుక్త మాత్రమే. తను లేకపోతే నేను బ్రతకలేను. ప్లీజ్ నువ్వు ఈ విషయాన్ని పర్సనల్గా తీసుకో అన్నాడు దేవ్. తప్పకుండా దేవ్, నేను ఆ డ్రైవర్ని వెతికే పనిలో ఉంటాను. ఇప్పుడు ఆలోచిస్తుంటే అప్పుడు సహస్ర అమ్మ ఉన్న కారుకి
జరిగిన యాక్సిడెంట్ వెనుక కూడా ఎవరో ఉన్నారని నాకు అనుమానంగా ఉంది. అదేంటో త్వరలో తేలుస్తా అన్నాడు వికాస్. కానీ బ్రేక్స్ ఫెయిల్ అవడం వల్ల యాక్సిడెంట్ అయింది కదా, దానికి దీనికి సంబంధం ఏంటి? అసలు నీకు ఈ అనుమానం ఎందుకు వచ్చింది అన్నాడు దేవ్. ఇప్పుడు కూడా ట్రక్ ఫెయిల్ అవ్వడం వల్లే యాక్సిడెంట్ అయిందని అన్నారు, కానీ నీకు అది యాక్సిడెంట్ కాదని అనుమానం వచ్చింది కదా, నాకు కూడా అలానే అనుమానం వచ్చింది అన్నాడు వికాస్. ఇక నుంచి వచ్చే మన ఎపిసోడ్స్ అన్నీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయండి. తప్పక డైలీ ఫాలో అవ్వండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు మరింత సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.